Hello, Deepest fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. అండ్ సండే రివ్యూ చూద్దాము. ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? రీతు ఎలిమినేషన్ న్యాయం అనిపించిందా, అన్యాయమా? రీతు ప్లేస్ లో యాక్చువల్ చెప్పాలి అంటే డైరెక్ట్ పాయింట్ చెప్పేయచ్చు. మన సుమన్ శెట్టి గారిని అసలు యాక్చువల్ సుమన్ శెట్టి గారికి ఒక టార్గెట్ ఉంటది. ఫ్యామిలీ వీకో లేకపోతే ఇంకో ఏంటేంటో ఉంటుండదు. అవన్నీ తీరలేదా? ఏకంగా టాప్ 5 కేనా ఆయన ఏమో. అండ్ బిగ్ బాస్ ప్రామిస్ చేసింది నేను టాప్ 5 లో చూస్తానన్నా పెడతానన్నా అసలు అర్థం కావట్లేదు. దివ్య వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా ఒక వర్త్ క్యాండిడేట్ వెళ్ళిపోయింది అనిపించింది. శ్రీజ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. బట్ సుమన్ శెట్టి గారు మాత్రం ఇంక అక్కడే ఉండిపోతున్నారు. ఆయనకు అసలు సరే మనం డీటెయిల్స్ లోకి వద్దాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఈ రోజు నేను రివ్యూ చేయదలుచుకోలేదు. వెరీ బ్రీఫ్ గా చేసేద్దాం క్విక్ గా. బికాస్ అంత ఎక్కువగా రివ్యూ చేయాల్సిన నా వరకైతే నాకు అంత అనిపించలేదు. డీటెయిల్స్ ఈ ఫుల్ ఎపిసోడ్ గురించి చెప్తే నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో అన్నదైతే ఉంటుంది డెఫినెట్లీ నెక్స్ట్ వీక్. అండ్ లైక్ ఏంటి అంటే ఆడియన్స్ లైక్ వస్తారు, ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరని చెప్తారు, అంతా బానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ కంటెస్టెంట్స్ ఎవరినెవరు అర్థం చేసుకోలే. అది మాత్రం కరెక్ట్. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గెస్ట్ చేయలే. అండ్ అందరూ కూడా రాంగ్ గెస్ట్ చేశారు. మాక్సిమం ఒకళ్ళిద్దరు ఏమైనా గెస్ట్ చేశారా? నాకు గుర్తున్నట్టుగా చేయలే. అందరు రాంగ్ చేశారు. ఎవరిని ఎవరు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవడం ఇన్ ద సెన్స్ లైక్ అర్థం చేసుకోవడం కాదు, వాళ్ళ నేచర్ ఏంటో అర్థం చేసుకోలేదు. వాళ్ళ నేచర్ ఏంటో, వాళ్ళు ఎవరు మాటలు అనగలరా, గేమ్ మీద వాళ్ళ ఫోకస్ తగ్గింది. కరెక్ట్ గా ఇది లేదు, గురి లేదు అనిపించింది. అండ్ సుమన్ శెట్టి గారు వచ్చి లిప్స్టిక్ అంటాడు. ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఇమాన్యుల్ లిప్స్టిక్ పెట్టుకున్నారు కదా అని నాగార్జున లిప్స్టిక్ పెట్టుకున్నాడు. ఎక్కడ ఉంటారు సుమన్ శెట్టి గారు? నేను అదొక మాట అంటారు కదా, అందరు ఎవరు ఇక్కడ ఉండరు, నేను అసలు ఎక్కడున్నాడో మనం వెతుక్కోవాలి అన్నట్టుగా. అట్లా చెప్పాలంటే కనిపించడు, ఎక్కడుంటాడో కూడా కనిపించడు. ఎప్పుడో అవసరమైనప్పుడే బయటకు వస్తాడు అన్నట్టుగా. దట్ ఈస్ కరెక్ట్, అలాగే ఉంటాడు. మిగతా పాయింట్స్ చాలా చాలా ఒకరి గురించి ఒకరు అంటున్నవి నేను అంత డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. బట్ టాప్ 5 ర్యాంకింగ్ ఆర్డర్ మారబోతుందా? రీతు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డెమన్ సీరియస్ గా ఆడతాడా? ఈ 2 వీక్స్ లో ఏం నిరూపించి ఏం వెళ్ళగలడు? ఏది ఏమైనా 1-2 ప్లేసెస్ మాత్రం పక్కా తనుజ, కళ్యాణ్ లోనే విన్నర్ ఉన్నారు ఒకళ్ళు. అండ్ ఇక్కడ టాప్ 3 కోసం ఇమాన్యుల్ ఆర్ డీమన్ కూడా వెళ్ళొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఇంకా ఇక్కడ భరణి, సంజన, ఉమ్, వీళ్ళల్లో 5th ప్లేస్ అయితే వీరిద్దరికి ఉంది. థర్డ్ ప్లేస్ మాత్రం థర్డ్ అండ్ ఫోర్త్ మాత్రం డీమన్ కేను, ఇమాన్యుల్ కే ఉన్నాయి. ఇది మనం చెప్పుకునే ఆర్డర్. అండ్ మోస్ట్లీ టాప్ భరణి ఉంటారా, సంజన ఉంటారా, సుమన్ శెట్టి ఉంటారా? నాకు సుమన్ శెట్టి ఉండడు. టాప్ 5 లో భరణి కానీ సంజన కానీ ఉంటారేమో అని నేను అనుకుంటున్నా. బట్ చూస్తే ఈ రోజు బాటమ్ 2 లో సంజన ఉండటం వల్ల సంజనకి ఛాన్సెస్ లేవేమో అన్న విషయం కూడా అనిపిస్తుంది. అండ్ భరణిని నెక్స్ట్ వీక్ యాక్టింగ్ కెప్టెన్ లాగా, నేను నేమ్ స్పేక్ కెప్టెన్ లాగా విల్ నాట్ హ్యావ్ ఇమ్యూనిటీ. బట్ ఒక కెప్టెన్ అవ్వాలి అని ఆయన కోరిక ఉంది. అండ్ సేమ్ లైక్ నెక్స్ట్ వీక్ కెప్టెన్ కూడా లేరు అనేసి బర్నింగ్ చేస్తారు అని, అది అసలు ఈ రోజు ఎపిసోడ్ లో వస్తుందని అనుకున్నాం కానీ అది చూపించలే. రేప్ చేస్తారేమో. అండ్ ఓట్ అప్పీల్స్ వస్తాయి, గేమ్స్ పెడతారు, టాస్క్ పెడతారు, అందులో విన్ అయిన వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకుంటారు కదా, అది జరుగుతుంది నెక్స్ట్ వీక్. అండ్ యా, సో ఫార్ ఇట్స్ గోయింగ్ గుడ్. అసలు కళ్యాణ్ కి చాలా సూపర్ ఎలివేషన్ వస్తుంది. తనూజాకి అంత ఎలివేషన్ రావట్లేదు. సంహౌ తనూజాని కొంచెం డిప్రెస్, తనూజాని కొంచెం నేను అంత ఎలివేషన్ ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది. ఓన్లీ హైలైట్ అయితే కళ్యాణ్ అయితే హైలైట్ అవుతున్నాడు వీకెండ్ ఎపిసోడ్ లో. సో ఈ వీక్ అయితే డెఫినెట్, లాస్ట్ వీక్ కూడా మనకు హింట్ ఇస్తున్నారా కళ్యాణ్ విన్నర్ అవుతాడని. వెల్ అండ్ గుడ్. కళ్యాణ్ విన్నర్ అయినా, కామనర్ విన్నర్ అయినా గుడ్, హీ డిజర్వ్స్. అండ్ తనూజ కూడా ఈక్వల్ గా డిజర్వింగ్ ఉంది. ఆమె సెలబ్రిటీ అయినా ఎవరైనా వాళ్ళిద్దరికి 100% అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి విన్నర్ అవ్వటానికి. అండ్ ఎస్, లెట్స్ హోప్ యునో బెస్ట్ పర్సన్ విల్ విన్. అండ్ ఆల్సో
ఇంకా ఏమి ఉంది నామినేషన్ లోకి నెక్స్ట్ వీక్ అందరూ వస్తారా? కళ్యాణ్ రావాలి అని అనుకుంటున్నారు. బికాస్ ఆల్రెడీ 1 వీక్ లేడు. ఈ వీక్ కూడా లేకపోతే కష్టం అంటున్నారు. కానీ వస్తాడు నామినేషన్ లోకి. బట్ టికెట్ టు ఫినాలేకి లాస్ట్ లో వెళ్ళిపోయాడు. బట్ నామినేషన్ లోకి వస్తాడా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి. వస్తే అప్పుడు క్రిస్టల్ క్లియర్ అయిపోద్ది. డెఫినెట్లీ తెలిసిపోతే మనకి మనం ఇంకొక వీక్ వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు అందరూ ఉంటే డెఫినెట్లీ ఎవరిది ఏ ర్యాంక్ అన్నది ఇదే ర్యాంక్ ఆల్మోస్ట్ కంటిన్యూ అయిపోతా ఉంటుంది నెక్స్ట్ వీక్. బట్ తనూజకి ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఓటింగ్ కూడా తనూజకి ఎక్కువగా ఉంది కళ్యాణ్ కంపేర్ చేస్తే అని నేను అనుకుంటున్నాను నా అనాలిసిస్ ప్రకారం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థర్డ్ ప్లేస్ ఇమాన్యుల్ ద డీమన్ ద కామెంట్ చేయండి. అండ్ ఫిఫ్త్ ప్లేస్ ఎవరిదో కామెంట్ చేయండి. అండ్ విన్నర్ ఎవరైతే మీరు చూడాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్ అండ్ దిస్ ఇస్ మంజుల అగైన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.